వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం. తిరునగరిలో పునర్వసు నక్షత్రోత్సవం. ఈ నెల 16 నుంచి కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో చురుకుగా ఏర్పాట్లు. గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం. సుగంధ భరిత శోభితంగా స్వామివారి దర్శనం. దేవీత్రయంగా అమ్మవారు కటాక్షించే పుణ్య ప్రదేశం. కేరళలోని చొట్టానికర భగవతి ఆలయం. ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని జరిగిన స్వామివారి కళ్యాణోత్సవం భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక సౌరభాన్ని అందించింది. ఆలయ ఆవరణలో ముచ్చటగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకార భూషితులైన సీతారాములను కొలువుదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర, బెల్లం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశాక మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారాల మధ్యన సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఆదర్శ దంపతులను దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 24 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస మంగాపురం క్షేత్రానికి సకల హంగులను కల్పిస్తోంది. ఆలయం లోపల వెలుపల రంగవల్లులతో సుందరంగా అలంకరిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ వెలుగులతో శోభాయమానంగా రూపొందించడానికి టీటీడీ విద్యుత్ విభాగం అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. వివిధ దేవతామూర్తుల రూపాలను ఆలయ మాడవీధుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. అలాగే చక్రస్నానం నిర్వహించే పుష్కరిణికి మరమ్మతులు చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పలపై విహరిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయ ముఖమండపంలో ఉత్సవాలను వేంచేపు చేశారు. పాలు, పెరుగు, తేనె తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపం, దీపం, నైవేద్యం, హారతి సమర్పించారు. ఖమ్మం జిల్లా మదిరిలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ దశమ వార్షికోత్సవాలు కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అగ్ని ప్రతిష్టాపన, నిత్య హోమం జరిపారు. ఆపై ధ్వజస్తంభానికి పూజలు చేసి గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేశారు. సంతాన భాగ్యం కోసం తరలివచ్చిన మహిళలకు గరుడ ప్రసాదాన్ని అందించారు. చిత్తూరు జిల్లా వీకోటలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి శేషవాహన సేవ జరిగింది. స్వామివారిని పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి శేషవాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జంగాలపాలెం గ్రామంలో రాధాకృష్ణుల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం నేత్రపర్వంగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించిన ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా గణపతి పూజ, గవ్యాంత పూజలు, మార్జనలు తదితర పూజలు చేశారు. తరువాత నవరత్న, యంత్రార్చన, శిఖర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస ఆవాహన, మహాకుంభాభిషేక నివేదన జరిపారు. మంగళ వాయిద్యాల నడుమ విగ్రహ ప్రతిష్ట జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి 50వ సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణపతి పూజ, సంకల్పం, అంకురార్పణ, కంకణధారణ, హోమాలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పూజలు జరిపి మంగళహారతులిచ్చారు. భక్తులు స్వామివారి సన్నిధిలో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. అర్చకులు వ్రతకథలను వినిపిస్తుండగా భక్తులు సత్యదేవుని చిత్రపటాన్ని అలంకరించి వ్రతాలను జరుపుకున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణానికి లగ్న సమయాన్ని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించారు. గజవాహనంపై స్వామివారిని, పల్లకిపై అమ్మవారిని కొలువుదీర్చి మంగళ వాయిద్యాల మధ్యన ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. పాతగుట్టపై సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
మాఘమాసాన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. పలు ఆలయాల్లో జరిపిన ప్రత్యేక సేవల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీదేవి ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మలగన్న అమ్మ శక్తి స్వరూపిణిగా భాసిల్లుతున్న అమ్మవారికి అశేష భక్తగోటి నీరాజనాలు సమర్పిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో కోటి కుంకుమార్చనను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి, వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ పాల్గొన్నారు. వేదం అన్నది మనది, ధర్మం అన్నది మనది, విచక్షణ అనుబంధం మనది. ఎక్కడా లేనటువంటి సంపద భక్తిభావం. ఏ దేవుడికి ఎక్కడ ఏ పూజ ఏ కార్యక్రమం జరిగిన అశేషంగా భక్తకోటి తరలిస్తున్నారు. అమెరికా లాంటి దేశంలో కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. ఏమిటి వీళ్ళకి అత్యంతమైనటువంటి విశ్వాసం, ఏమిటి వీళ్ళ శక్తి, ఏమి పట్టుదల, అత్యున్నతమైనటువంటి శిఖరాలు అందుకోగలుగుతున్నారు అటువంటి ఆలోచనతో అల్లాడుతున్నారు. ప్రతి ఎక్కడా గోవిందుడు నామం వినమరాలని, కలియుగంలో గోవిందుడు ఎక్కడుంటే అక్కడ సంపద ఉంటుంది, అక్కడ ఆరోగ్యం ఉంటుంది, అక్కడ ఐశ్వర్యం అందరికీ అందుతుంది అన్నటువంటి నమ్మకంతో ముందుకెళ్తున్న మనందరికీ కూడా భగవంతుడు సర్వదా తోడుగా ఉండాలని, మన బిడ్డలకి కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మంచి వెలుగును ప్రసాదించాలని మనం అందరం కూడా భగవంతుడిని సేవిస్తూ ప్రతినిస్తూ అనేక కార్యక్రమాల్ని ఆగమ శాస్త్రం ప్రకారం తూచా తప్పకుండా టైం టు టైం గోవిందుడికి కార్యక్రమాలు చేసేటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. తల్పగిరి క్షేత్రాధీశుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనాథ స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ సింహపురి వాసులను కటాక్షించారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి గరుడోత్సవం నిర్వహించారు. ఉత్సవర్లను సర్వాంగ శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేంపు చేశారు. మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరులోని శ్రీ గురువాయూరు మహావిష్ణు ఆలయంలో లక్ష తులసి దళార్చన జరిగింది. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత సహస్రనామాలను పారాయణం చేస్తూ స్వామివారిని తులసి దళాలతో అర్చించి తరించారు. వాయులింగేశ్వరుడు జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి కళ్యాణ మహోత్సవంతో శ్రీకాళహస్తీశ్వరాలయం మెరిసింది. పంచమూర్తుల ఊరేగింపు ఉత్సవంతో భక్తకోటి తరించింది. ఆలయ రాజగోపుర కుంభాభిషేకోత్సవాల చివరి రోజున స్వామివారి సన్నిధి భక్తుల శివనామ స్మరణతో మార్మోగింది. ఉత్సవాల్లో ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో స్వామివార్లను కొలువుదీర్చి స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో అందంగా అలంకరించారు. కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి కలశ స్థాపన, పుణ్యాహవాచనం, గణపతి పూజ, కంకణ ధారణ, జీలకర్ర, బెల్లం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భాజా భజంత్రీల మధ్యన స్వామివారి కళ్యాణం జరిపారు. అనంతరం పంచమూర్తుల ఊరేగింపు ఉత్సవం జరిగింది. వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వర స్వామివార్లతో కలిసి వాయులింగేశ్వరుడు పురవీధుల్లో ఊరేగుతూ కర్పూర హారతులు అందుకున్నారు. కొన్ని నెలల తరువాత పురవీధుల్లో ఆది దంపతులను, పరివార దేవతలను దర్శించుకుని భక్తులు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందారు. వీరవెంకట సత్యనారాయణ స్వామివారి భక్తి తత్వాన్ని దశ దిశలా వ్యాప్తి చేసేందుకు అన్నవరం దేవస్థానం నిర్వహిస్తున్న ప్రచార రథయాత్ర ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి చేరుకుంది. ఇక్కడి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ముందు ప్రచార రథంలో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత పురవీధుల్లో ఊరేగింపుగా ఎయిర్ బైపాస్ రోడ్లోని PLR కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వద్దకు రథయాత్ర చేరుకుంది. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని రేపు ఉదయం ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని జరుపుతారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకో సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770262
222288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు కట్టమంచిలో కొలువైన శ్రీ బాలకామాక్షి సమేత శ్రీ కులందేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోష పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చోళరాజుల కాలం నాటి ఈ ఆలయంలో పరమశివుడు కులందేశ్వర స్వామిగా అనుగ్రహిస్తున్నారు. ఈ మేరకు స్వామివారికి అభిషేకం జరిగింది. భక్తులు రుద్రాష్టకాలను పారాయణం చేస్తుండగా అర్చకులు కులందేశ్వరునికి, నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి నందిపై కొలువుదీర్చి ప్రాకారోత్సవాన్ని జరిపారు. ఆపై స్వామివారు ఊంజల్ సేవలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. కడప జిల్లా పులివెందులలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవాలను కొలువు తీర్చే కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర, బెల్లం తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన మాంగళ్య పూజ చేసి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను వధూవరులుగా దర్శించుకుని ధన్యులయ్యారు. అనంతరం స్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారు స్వామి సేవలో తరించారు. సర్వశోభితమైన స్వామివారిని హనుమంత వాహనంపై దర్శించుకుని భక్తులు తరించారు. మహిళలు కర్పూర హారతులిచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొండ మీద రాయుడిగా ప్రసిద్ధి చెందిన స్వామివారి ఆలయం ఎంతో పురాతనమైనది. ఈ ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలను దేవస్థానం ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో స్వామివారి గరుడోత్సవం జరిగింది. సర్వశోభితంగా అలంకరించిన స్వామివారిని గరుడ వాహనంపై కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. మంగళధ్వనుల మధ్యన బుక్కరాయ సముద్రం గ్రామపుర వీధుల్లో స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నెలవైన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారికి జరిపిన ఈ పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి భక్తులు అభిషేకం చేశారు. ఆపై చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కర్నూల్ సంకల్బాగ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం జరిగింది. స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి రథంపై కొలువుదీర్చిన అర్చక స్వాములు కర్పూర హారతులిచ్చారు. ఆపై స్వామివారి రథోత్సవం ఆలయ 4 మాడ వీధుల్లో కన్నుల పండుగ సాగింది. భక్తులు స్వామివారికి అడుగడుగునా కర్పూర హారతులిచ్చారు. పండుగలు, పర్వదినాలు, బ్రహ్మోత్సవాలు ప్రత్యేక సంబరాల్లోనే కాదు సాధారణ రోజుల్లో సైతం భక్తులతో కిటకిటలాడే ఆలయంగా పేరు పొందింది చొట్టానిక్కర దేవాలయం. కేరళ రాష్ట్రంలో కొలువైన ఎన్నో ఆలయాల్లో ప్రసిద్ధమైనదిగా చొట్టానిక్కర భగవతి అమ్మవారి ఆలయం వెలసిల్లుతోంది. శ్రీ సరస్వతీదేవి, శ్రీ మహాలక్ష్మి, దుర్గాదేవి స్వరూపంగా అనుగ్రహిస్తున్న చొట్టానిక్కర దేవి ఆలయ విశేషాలు మీకోసం. కేరళ ఎన్నో అందమైన, అపురూపమైన, అద్భుతమైన ప్రకృతి దృశ్య కావ్యాలను ఆవిష్కరించే ప్రదేశం. అబ్బురపరిచే సృష్టి విశేషాలెన్నో ఇక్కడ కనిపిస్తాయి. అలాంటి ఒక ఆహ్లాదాన్నిచ్చే ప్రదేశమే చొట్టానిక్కర. ఎర్నాకులం సమీపంలో ఉంది ప్రాంతం. హిందువుల ఆరాధ్య దైవం
శ్రీ భగవతి అమ్మవారి పాదస్పర్శతో పునీతమైన పుణ్య ప్రదేశమిదే. ప్రకృతి ఒడిలో ఒదిగినట్టు అనే మాటకు ఈ ఆలయం అచ్చమైన రుజువు. చుట్టూ పచ్చటి వృక్ష సంపద, మధ్యలో భగవతి అమ్మవారి ఆలయం అందంగా కొలువుతీరి ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి సైతం విభిన్న రీతిలో ఆకట్టుకుంటుంది. భగవతి అమ్మవారు చొట్టానిక్కర దేవిగా ప్రసిద్ధి. దేవీత్రయ స్వరూపినిగా, భక్తజన కల్పతరువుగా అమ్మవారు పూజలందుకుంటున్నారు. ఉదయం వేళ శ్వేతవర్ణంలో కటాక్షించే చదువుల తల్లి సరస్వతీదేవిగా, మధ్యాహ్నం సౌభాగ్యప్రదాయిని శ్రీ మహాలక్ష్మిగా, సాయంత్రం సమయాన శక్తి స్వరూపిణి దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉండడం ఈ ఆలయంలో గొప్ప విశేషం. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో అమ్మవారి ఆలయాలు బహు అరుదుగా ఉండేవట. ఇందుకు చింతించిన ఆదిశంకరాచార్యులు ఎక్కువ ప్రదేశాల్లో అమ్మవారు కొలువు తీరాలనే సంకల్పంతో బెంగళూరు సమీపంలోని చాముండి పర్వతంపై తపస్సు చేశాడట. తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన అమ్మవారికి తన అభీష్టాన్ని తెలిపారు ఆదిశంకరాచార్యులు. వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగమని ఆదేశించిన అమ్మవారు ఆదిశంకరాచార్యుల వెంట సాగింది. కొంత దూరం వెళ్ళాక ఆసక్తిని ఆపుకోలేక వెనక్కి తిరిగి చూడగా అమ్మవారు అక్కడే ఆగిపోయారట. దీంతో వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాల్లో అమ్మవారు నిలవై భక్తులను కటాక్షించాలనే ఆదిశంకరాచార్యుల అభీష్టం నెరవేరలేదు. అంతటా అమ్మవారిని ప్రాధేయపడగా క్షమించి ఈ చొట్టానిక్కర ఆలయంలోనే దేవీత్రయంగా భక్తులను అనుగ్రహిస్తున్నట్లు స్థల పురాణం. ఇదే ఆలయంలో పరమశివుడు కూడా భక్తుల పూజలందుకుంటున్నారు. ఎన్నో మానసిక రుగ్మతలతో సతమతమయ్యే భక్తులకు ఈ భగవతి సన్నిధి అపర సంజీవని. అందుకే చొట్టానిక్కర ఆలయ ఆవరణలోని కీస్ కప్పు సన్నిధిలో జరిగే గురుతి పూజలో భక్తులు తప్పక పాల్గొంటారు. ఈ పూజలో పాల్గొని అమ్మవారిని మొక్కుకుంటే మానసిక ప్రశాంతత వనగూరి శుభాలు సిద్ధిస్తాయని ఈ ప్రాంతవాసుల ప్రగాఢ నమ్మిక. పూర్వం వారంలో ఒక్కరోజు అంటే శుక్రవారం మాత్రమే ఈ గురుతి పూజను నిర్వహించేవారు. అయితే ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రస్తుతం ప్రతినిత్యం ఇక్కడ గురుతి పూజ జరుగుతోంది. చొట్టానిక్కర మకం తోహాల్ ఈ ఆలయ సంప్రదాయ పండుగ. ఆలయ ఆవరణలోని రావి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కుకుంటే సంతానం సిద్ధిస్తుందని నమ్మిక. అలాగే కోరికలు నెరవేరిన భక్తులు అమ్మవారికి నాగపడగలను సమర్పించి మొక్కులు తీర్చుకోవడం సంప్రదాయం. అనునిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం అనుక్షణం ఉత్సవ కాంతులను వెదజల్లుతోంటుంది. సకల శుభాలను ప్రసాదించే చొట్టానిక్కర ఆలయాన్ని దర్శించి భక్తులు పునీతులవ్వాలని కోరుకుందాం. నూతన వధూవరులకు టీటీడీ కల్పిస్తున్న సదవకాశం కొత్త జంటకు కోనేటి రాయుడి ఆశీస్సులు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు తమ శుభలేఖలు టీటీడీకి పంపిస్తే అక్షింతలు, కుంకుమ, కంకణం, ఆశీర్వచన పత్రిక, కళ్యాణ సంస్కృతి పుస్తకాలను ప్రసాదంగా అందజేస్తున్నారు. ఆ వివరాలు మీకోసం. సనాతన హిందూ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం ఒక వ్యక్తికి సమాజం పట్ల బాధ్యత ఉండాలంటే గృహస్థాశ్రమం స్వీకరించాలనే నియమం ఉంది. ఆ సత్సాంప్రదాయాన్ని మన పెద్దలు నేటి తరానికి ఒక అమూల్యమైన వరంగా అందజేసి భారతీయ వివాహ వ్యవస్థకు సమున్నత స్థానం కల్పించారు. మన దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో సైతం సమున్నతంగా చాటి చెప్పిన వివాహ వ్యవస్థను గౌరవిస్తూ కోటి ఆశలతో తమ కొత్త జీవితాలను కొంగుముడితో ప్రారంభించే శుభవేళ ఆలుమగలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఆశీస్సులను అందజేస్తూ టీటీడీ ప్రారంభించిన కార్యక్రమమే కొత్త జంటకు కోనేటి రాయుడి ఆశీస్సులు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లే తిరుమల క్షేత్రంలో భక్తుల కొంగు బంగారంగా నిలవైన శ్రీవారి ఆశీస్సులను అక్షింతలు, కుంకుమ, కంకణం, ఆశీర్వచన పత్రిక, కళ్యాణ సంస్కృతి పుస్తక ప్రసాదాలను నూతన వధూవరులకు టీటీడీ అందజేస్తోంది. టీటీడీ కొనసాగిస్తున్న ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఏటా 10,000 మందికి టీటీడీ ద్వారా అందుతున్న ఈ భాగ్యాన్ని మరింతగా భక్తులకు చేరువ చేయడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు తెలుగులో మాత్రమే ముద్రిస్తున్న కళ్యాణ సంస్కృతి పుస్తకాన్ని త్వరలో తమిళం, కన్నడం,
హిందీ, ఆంగ్ల భాషల్లో తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివాహ సంప్రదాయంలో మొదటి ఘట్టం కంకణ ధారణ. రక్షాబంధనంగా పేర్కొనే ఈ కంకణాలను వరుడి కుడి చేతికి, వధువు ఎడమ చేతికి కడతారు. ఇందుకోసం శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సకల శుభాలు కలగాలని కాంక్షిస్తూ కుంకుమ కంకణాలను అందజేస్తున్నారు. అలాగే వివాహంలో చివరగా తలంబ్రాలు పోసే సంప్రదాయం ఎంతో విశేషమైంది. నవదంపతులకు సకల శుభాలు సిద్ధించాలని, వారి దాంపత్య జీవితం ఫలప్రదం కావాలని దీవిస్తూ ఈ తలంబ్రాల ఘట్టాన్ని వేడుకగా నిర్వహిస్తారు. అందుకే మెండైన శ్రీవారి దీవెనలను నూతన వధూవరులకు 10 కాలాలు తోడుండాలనే సదుద్దేశంతో శ్రీవారి కళ్యాణ అక్షింతలను టీటీడీ అందజేస్తోంది. ఇక గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే దంపతులు ఎంతో అన్యోన్యంతో, అనురాగంతో తమ కళ్యాణ బంధాన్ని సుసంపన్నం చేసుకోవాలని కోరుకుంటూ కళ్యాణ సంస్కృతి పుస్తక ప్రసాదాన్ని స్వామి అమ్మవార్ల మంగళ శాసనాలతో కానుకగా అందజేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం ద్వారా శ్రీవారి ఆశీస్సులు అందుకోవాలనుకుంటున్న వధూవరులు తమ పెండ్లి పత్రికను కార్యనిర్వహణాధికారి, టీటీడీ పరిపాలనా భవనం, కేటీ రోడ్డు, తిరుపతి 517507 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ నంబర్లు 0877 22 33 333 2277 777లను సంప్రదించండి. జగద్రక్షకుడు మంగళ స్వరూపుడైన శ్రీనివాసుడి ఆశీస్సులు వివాహ బంధంతో ఏకమయ్యే కొత్త జంటలకు కోటి సంపదలను వనగూర్చాలని కోరుకుందాం. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై హైదరాబాద్ కు చెందిన గాయత్రి వల్లభనేని బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య రూపకం శ్రీవారి భక్తులను అలరించింది. సికింద్రాబాద్ కిస్ ఉన్నత పాఠశాలలో త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. శారదా కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన లలిత హరిప్రియ కర్ణాటక సంగీత గాత్ర కచేరీ అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 19,500 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 9 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం, దివ్య దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 220 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.